హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఈ క్లాస్లో మనము ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది కదా, దానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకోవడానికి నేను ఎందుకు 2 days తీసుకున్నానంటే, చాలా పోల్స్ తీసుకున్నాం. మనము కట్ ఆఫ్ అనేది ఈజీగా లాస్ట్ టైం కూడా మనము టీఎస్పీకి సంబంధించి గ్రూప్ 1 కూడా కట్ ఆఫ్ ఇచ్చాము. చాలా జెన్యూన్గా, చాలా దగ్గరగా ఉన్నది. సో ఇన్ని మార్క్స్ వస్తే మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో పోల్స్ తీసుకుంటాము. ఈ పోల్స్ కూడా ఆల్మోస్ట్ మనము 2000 మంది, సో 2000 మంది పైగా పోల్స్ అనేది తీసుకుంటాము. తర్వాత సబ్జెక్ట్ యొక్క అనాలిసిస్ చేస్తాం. అక్కడ సబ్జెక్ట్ ఇచ్చారు కదా మీకు ప్రిలిమ్స్లో, ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్నెస్ ఎలా ఉంది, సో అది టఫ్ లెవెల్లో ఉందా, ఈజీ లెవెల్ ఉందా, మీడియం లెవెల్ ఉందా, లేదా వెరీ టఫ్ లెవెల్లో ఉందా, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ రెండు కూడా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 2K పోల్స్లో వాళ్ళు పేపర్ ఎలా ఉందో కూడా చెప్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కట్ ఆఫ్ అనేది కూడా ఏ విధంగా ఉందో కూడా వాళ్ళు చెప్తారు అనమాట పోల్స్లో. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఈ థింగ్స్ని బేస్ చేసుకుని మనము మీకైతే కట్ ఆఫ్ మార్క్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ లెంత్ అనేది తీసుకోను, తక్కువ టైం అని చెప్పేస్తాను. సో ఇక్కడ ఈ ఎగ్జామ్లో ఎక్కడ స్కోరింగ్ చేశారు ఆస్పిరెంట్స్, ఎక్కడ స్కోరింగ్ తగ్గిపోయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, సో మీరు ఎన్ని మార్క్స్ అనేది గెయిన్ చేసుకున్నారో, హౌ మెనీ మార్క్స్ మీకు వచ్చాయో మీరైతే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంటుంది, యాప్లో మెసేజ్ చేయండి. సో యాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. మీకు ఎంత ఛాన్స్ ఉంది, మీరు మెయిన్స్కి వెళ్ళడానికి ఎంత ఛాన్స్ ఉందో నేనైతే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మనం ప్రతిసారి ఎగ్జామ్ తర్వాత చాలామంది మన యాప్లో మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ చూసి మనం చెప్తూ ఉంటాం అనమాట. కాబట్టి మీరు కూడా ఇంకా శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్లో మీరు మెసేజ్ చేయండి. సో పర్సనల్గా మన శివన్ కాన్సెప్ట్స్ మెసేజ్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి నేను చెప్తాను మీకు ఎంత ఛాన్స్ ఉంది మెయిన్స్కి అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ కట్ ఆఫ్ కంటే ముందు ఒక 2-3 థింగ్స్ చెప్తాను చూడండి. సో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే చాలా 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 డిఫికల్ట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఎప్పుడైనా ఒక కొత్త సబ్జెక్ట్ పెట్టినప్పుడు కొంచెం బేసిక్స్ లెవెల్లో అడుగుతారు, కానీ చాలా డెప్త్గా పడిపోయింది అనమాట. సో ఇదైతే కంప్లీట్గా ఆస్పిరెంట్స్ని చాలా వరకు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ కూడా చాలా చాలా హార్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది క్యాట్ లెవెల్, మనకి ఎస్ఎస్సి బాగా మెయిన్స్ ఉంటాయి కదా, డెప్త్ లెవెల్ ఉంటుంది కదా, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా అంత ఈజీగా ఏమి ఇవ్వలేదు. సో ఒక మీడియంగా చెప్పుకోవచ్చు, కొన్ని అయితే చాలా టఫ్గా కూడా అడగడం అయితే జరిగింది. విపరీతమైన లెంతీ అనమాట. సో క్వశ్చన్స్ కూడా చాలా చాలా లెంతీగా ఇవ్వడం వల్ల ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా, అంటే ఇప్పుడు మనకి 5 సెక్షన్స్ ఉంటే 5 సెక్షన్స్ ఉన్నాయి, అందులో ఆల్మోస్ట్ 3 సెక్షన్స్ అనేది మోస్ట్ డిఫికల్ట్గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఓన్లీ ఆస్పిరెంట్స్ని సేవ్ చేసిన 2 పార్ట్స్ మనం చూసుకుంటే 2 పార్ట్స్. ఒకటి ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ ఒకటి, ఇంకోటి వచ్చేసి జాగ్రఫీ. ఈ 2 మాత్రమే ఆస్పిరెంట్స్ని చాలా వరకు సేవ్ చేసాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం చెప్పాలన్నా కూడా కట్ ఆఫ్ మార్క్స్ రావడానికి కూడా మేజర్ రీజన్ ఇవే అనమాట. చాలామంది కట్ ఆఫ్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నారంటే అది రీజన్ ఏంటంటే ఈ 2 సబ్జెక్ట్స్ అనమాట. ఈ 2 సబ్జెక్ట్స్ని చాలామంది సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. అదే నేను ప్రతిసారి మన యూట్యూబ్ వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను, అందరూ స్ట్రాంగ్గా ఉండేలో మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. మన ఛానల్ యొక్క పాలసీ ఇది, చాలాసార్లు చెప్పాను నేను. అందరూ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ ఆ స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో వీక్గా ఉన్నారంటే ఖచ్చితంగా కట్ ఆఫ్కి దూరం అవుతారు. అందరూ వీక్గా ఉన్న ఏరియాస్లో మీరు వీక్గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అందులో కాంపిటీషన్ కనిపించింది అనమాట. సో ఇందువల్ల అయితే ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. సో ఏబిపిఎస్సి వాళ్ళు ఏం చెప్పారు, 1:50 తీస్తామన్నారు. అంటే ఒక్క పోస్ట్కి 50 మంది తీయాలి. సో ఒక పోస్ట్కి 50 మందిని తీయాలంటే ఇక్కడ క్యాండిడేట్స్ కావాలి. ఆల్మోస్ట్ వాళ్ళకి 45K అనమాట. సో 45,000 మంది క్యాండిడేట్స్ కావాలి. సో 45,000 మంది క్యాండిడేట్స్ కావాలంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అని మనం ఆలోచిస్తే పేపర్ అనేది టూ డిఫికల్ట్ కాబట్టి కట్ ఆఫ్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా భారీగా పడిపోయే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను యావరేజ్ కట్ ఆఫ్ అనేది తీసుకున్నాను, అందరికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేది తీసుకున్నాను. ఈ కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం మనం తీసుకుంటే 35 to 40 మార్క్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. 35 to 40 మార్క్స్, 35 నుంచి 40 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎక్కువ క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో మినిమం అయితే 35 మార్క్స్, మ్యాక్సిమం అయితే 40 మార్క్స్. 45 వచ్చిన వాళ్ళు, సో 40+ వచ్చాయి కదా. సో 40+ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మెయిన్స్కి. సో ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా పెట్టారు. సో ఇప్పుడు చూసారు కదా, ఇండియన్ సొసైటీ కొత్తగా పెట్టి చాలా డిఫికల్ట్గా అడిగారు. రేపు మెయిన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫికల్ట్గా అడిగేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి కట్ ఆఫ్ అనేది 35 to 40 మార్క్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ మధ్యలో ఉండడానికి అవకాశం అయితే ఉంది. మరి 35 కంటే తక్కువ ఎందుకు ఉండదంటే ఈ ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఇండియన్ హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి చాలామంది మంచి స్కోర్ చేశారు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, చాలా అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు, బిగినర్స్ కంటే కూడా చాలా అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు చాలామంది క్లియర్ చేశారు, ఎక్కువగా స్కోర్ చేశారు. ఇంకొకటి ఇందులో పేర్స్ ఇచ్చారు కదా, జతపరచాలి, మీరు చూసే ఉంటారు ఎగ్జామ్లో. ఈ పెయిర్స్ అనేవి చాలా ఈజీగా ఇచ్చారనమాట. అంటే జతపరచడాలు, ఈ టేబుల్స్ ఉండగా వాటిలో ఒక్కటి పెట్టారంటే మీకు ఆన్సర్ చేస్తుంది. ఈ ఈజీనెస్ వల్ల
కొంచెం 35 వరకు ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మినిమము 40 వరకు ఉండేదానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. కాబట్టి 35 to 40 ఉండేదానికి నేనైతే నా ప్రిడిక్షన్ అయితే చెప్తున్నాను. ఇది ఫైనల్ కాదు, ఒక జస్ట్ ప్రిడిక్షన్ మాత్రం. అంటే మనం తీసుకున్న పోల్స్ వీటి ప్రకారం మనం చూసుకుంటే 35 to 40 వరకు మనం చెప్పుకోవచ్చు. అంటే మినిమం 35 ఉండొచ్చు, మాక్సిమం వచ్చేసి 40 అనమాట. 40 కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఓకేనా? ఇది కాబట్టి 40+ ఉన్న వాళ్ళు ఈజీగా ప్రిపరేషన్ చేయొచ్చు. సో 50 to 60 మధ్యలో చాలా తక్కువ మంది ఉన్నారు. 60+ ఉన్న వాళ్ళు అయితే చాలా రేర్ కనిపిస్తున్నారు అనమాట. సో మనం తీసుకున్న దాంట్లో పోల్స్లో. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏపీ హిస్టరీకి సంబంధించి కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, నెక్స్ట్ మీకు పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఈ పేపరు, తర్వాత ఎకానమీకి సంబంధించి, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మీరు మంచి కాంపిటీషన్ చూడండి. ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు? ఆల్మోస్ట్ 87% వరకు అటెండ్ అయ్యారు అనమాట. అటెండెన్స్ అంటే ఎక్కువ మంది రాశారు కాబట్టి మెయిన్స్ కూడా ఇంతే కాంపిటీషన్ ఉంటుంది. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మెయిన్స్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, అలానే టెస్ట్ సిరీస్లు కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మన డిస్క్రిప్షన్లో మీకు దానికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, అలాంటి టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాను. నేను ప్రతిరోజు కొన్ని పోల్స్లో పెడుతూ ఉంటాను. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ నేను ఎగ్జామ్కి 2 days ముందు పెట్టిన క్వశ్చన్స్ కూడా అక్కడ రావడం జరిగింది. సో కిర్జిగిస్తాన్కి సంబంధించినటువంటి స్నో లిపార్డు మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టిన క్వశ్చన్స్లో చాలా వచ్చాయి. మన కరెంట్ అఫైర్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మ్గా చెప్పుకోవచ్చు అనమాట. మన ఆస్పిరెంట్స్ ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో అక్కడ నేను కోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అక్కడైతే రిఫ్లెక్ట్ అయ్యారు. తర్వాత కోర్సులకు సంబంధించి హిస్టరీ అలానే ఇది కూడా చాలా వరకు వచ్చాయి. అయితే ఇండియన్ సొసైటీ మాత్రం మనం అనుకున్న విధంగా రాలేదు, అది మాత్రం జెన్యూన్గా చెప్తాను. తర్వాత రీజనింగ్ అర్థమెటిక్ మన కోర్సులో ఉండదు. సో రిమైనింగ్ ఇండియన్ హిస్టరీ అలానే మనకి జాగ్రఫీ అయితే మన కోర్సులో ఇచ్చిన మెటీరియల్ కూడా మనం చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా వరకు రిఫ్లెక్ట్ అయితే అయ్యాయి అనమాట. కరెంట్ అఫైర్స్ చాలా వరకు బాగా వచ్చాయి మనం ఇంకా. సో కాబట్టి మీరు ఎవరైనా ఉంటే ఇంకా జాయిన్ అనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు ఎంత స్కోర్ వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఆ స్కోర్ని బట్టి కూడా నేను చెప్తాను. ఎస్పెషల్లీ యాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి, ఎవరైతే యాప్లో మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవరాల్ దీనికైతే సంబంధించింది. సో కట్ ఆఫ్ మార్క్స్ చెప్పారు కదా, నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఈ పోల్స్ ఇవన్నీ తీసుకొని సో మన కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏదో ఊరికి ఆశాభాషకి చెప్పము, ఖచ్చితంగా కొన్ని థింగ్స్ని బేస్ చేసుకుని ప్రతిసారి కూడా మన కట్ ఆఫ్ మార్క్స్ అని ఇస్తూ ఉంటాము. మన కట్ ఆఫ్ మార్క్స్ చాలా వరకు కూడా చాలా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, అంతమంది ఏబీపీఎస్సీ కూడా చాలా జెన్యున్గా దగ్గరగా వచ్చాయన్నమాట. సో దానికి దగ్గరగా వచ్చిన చాలా మంది కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారు. అందుకోసం మనము చాలా జాగ్రత్తగా అన్ని అనాలిసిస్ చేసుకొని కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ దీనికి సంబంధించింది. మీరు అన్ని కోర్సులు టెస్ట్స్ కోసం మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.